Namaskar. Welcome to the English class, English grammar class. So, in the previous video, I have explained about parts of speech. Okay. So, I explained the noun also. So, noun is a naming word. Noun is a what? Naming word. So, it names somebody or something. It names somebody or something. అని మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం మనం. ఓకేనా? సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఆర్ దేర్, మరి నౌన్స్ ఎన్ని టైప్స్ అని చూసినట్టయితే నౌన్స్ మే బి బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ, నౌన్స్ అనేటి ఎన్ని రకాలుగా డివైడ్ చేయబడిందంటే కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్స్ అండ్ ప్రాపర్ నౌన్స్. ఓకే, సో మరి కామన్ నౌన్స్ అంటే ఏంటి అనేది చూసినట్టయితే ఇక్కడ కామన్ నౌన్స్, సో దట్ మీన్స్ కామన్ నౌన్స్ ఆర్ ద నేమ్స్ గివెన్ టు కామన్ టు ఆల్ పర్సన్స్, ప్లేసెస్ ఆర్ థింగ్స్ ఆఫ్ ద సేమ్ క్లాస్. అంటే ఒకే క్లాసుకు సంబంధించినటువంటి కామన్ నేమ్ ఏదైతే ఉందో, అంటే అది ఆల్ పర్సన్స్ కావచ్చు, ప్లేసెస్ కావచ్చు, లేదా థింగ్స్ కావచ్చు, వీటికి ఇచ్చేటటువంటి నేమ్ని మనం ఏమంటామంటే కామన్ నౌన్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్, గర్ల్, మంత్, సిటీ. మ్యాన్, గర్ల్, మంత్, సిటీ. మ్యాన్ అంటే ఇక్కడ మనిషి. ఓకేనా, కామన్గా మన అందరం కూడా ఏమని పిలుస్తాం, మనిషి అని అంటాం. ఓకేనా, అమ్మాయిలు గర్ల్స్, గర్ల్, సో ఇట్ ఈస్ ఏ కామన్ నేమ్. సో మంత్, నెలలు, సో మంత్ అని పిలుస్తాం. ఇక్కడ సిటీ, ఇట్ ఈస్ ఏ కామన్ నేమ్. ఎస్ ఆర్ నో? సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ వాట్ కామన్ నేమ్స్ అంటే నేమ్స్ గివెన్ టు కామన్ టు ఆల్ పర్సన్స్, ప్లేసెస్ ఆర్ థింగ్స్ ఆఫ్ ద సేమ్ క్లాస్ ఆర్ కాల్డ్ కామన్ నౌన్స్. మరి నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ బై ప్రాపర్ నౌన్. మరి ప్రాపర్ నౌన్ అంటే ఏంటిది? వాట్ ఈస్ మీన్ బై ప్రాపర్ నౌన్? ప్రాపర్ నౌన్ అంటే ఏంటి మరి? సో ప్రాపర్ నౌన్స్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ పర్టికులర్ పర్సన్స్, ప్లేసెస్ ఆర్ థింగ్స్. అంటే ఒక పర్టికులర్ పర్సన్స్కి, లేదా పర్టికులర్ ప్లేసెస్కి, లేదా పర్టికులర్ థింగ్స్కి, ఓకేనా, ఇచ్చేటటువంటి పేర్లు ఏదైతే ఉందో వాటిని మనం ఏమంటాం అంటే ప్రాపర్ నౌన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ పర్సన్ తిలక్, సో ఇట్ ఈస్ ఏ పర్టికులర్ నేమ్. హర్షిత, ఇట్ ఈస్ ఏ పర్టికులర్ నేమ్ ఆర్ పర్టికులర్ పర్సన్. తిలక్ పర్టికులర్ పర్సన్. హైదరాబాద్ పర్టికులర్ ప్లేస్. అలాగే ఇండియా. సో దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రాపర్ నౌన్స్. ఓకేనా, సో ప్రాపర్ నౌన్స్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ పర్టికులర్ పర్సన్స్, ప్లేసెస్ ఆర్ థింగ్స్. ఎగ్జాంపుల్ తిలక్, హర్షిత, హైదరాబాద్, ఇండియా. సో కామన్ నౌన్స్ ఇంక్లూడ్ అనదర్ క్లాస్. వాటిని మనం ఏమంటాం అంటే కలెక్టివ్ నౌన్స్ అని అంటాం. Common nouns include another class. Okay, they are called what? Collective nouns అని అంటారు. Then what is meant by a collective noun? మరి collective nouns అంటే ఏంటి అనేది చూసినట్టయితే చూడండి ఇక్కడ collective nouns అంటే ఏంటి? సో collective nouns are the names a group or collection of people, animals or things regarded as a whole. So collective nouns are the names a group. Okay, it names a group, ఒక గ్రూప్కి పేరు ఇచ్చేటటువంటిది. అట్లాగే కలెక్షన్ ఆఫ్ పీపుల్, అట్లాగే కలెక్షన్ ఆఫ్ యానిమల్స్, కలెక్షన్ ఆఫ్ థింగ్స్. ఓకేనా, సో దే ఆర్ ఆల్ రిగార్డెడ్ యాజ్ ఏ హోల్, అంటే ఒకే కోవ కిందికి వస్తాయి అన్నట్టు. ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఇప్పుడు క్రౌడ్ ఉంది. ఓకేనా, క్రౌడ్, సో ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ పీపుల్, అంటే ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. క్రౌడ్ ఉంది, క్రౌడ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఆర్మీ ఉంది, ఆర్మీ, సో ఏ గ్రూప్ ఆఫ్ సోల్జర్స్. అట్లాగే ఫ్లాక్ ఉంది, ఫ్లాక్ అంటే గ్రూప్ ఆఫ్ షీప్. ఫ్లాక్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ షీప్. ఓకేనా, గొర్రెల యొక్క మంద, గొర్రెల యొక్క గ్రూప్ని మనం ఏమంటాం అంటే ఫ్లాక్ అంటాం. సో ఇట్ ఈస్ ఏ collection of what? Group of animals. It is a group of animals. Okay, group of sheep is called what? Flock. Attack a fleet. So group of ships.
గ్రూప్ ఆఫ్ షిప్స్ వీ కాల్ ఇట్ ఇస్ అస్ ఫ్లీట్. అందుకే వీటిని మనం ఏమన్నా అంటే కలెక్టివ్ నౌన్స్ ఆర్ ద నేమ్స్, collective nouns names a group, collective nouns names a group or collection of people, animals or things regarded as a whole. Okay, so these are what collective nouns. Example, crowd means a group of people, army a group of soldiers, flock a group of sheep, fleet a group of ships. Okay, so next one వచ్చేసి ఈ నౌన్స్లో, ఓకేనా, ఈ నౌన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ నౌన్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ కాంక్రీట్ నౌన్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. మళ్ళీ నౌన్స్ని ఎన్ని రకాలుగా మనం డివైడ్ చేసామంటే దే ఆర్ డివైడెడ్ ఇంటూ కాంక్రీట్ నౌన్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. సో వాట్ యు మీన్ బై కాంక్రీట్ నౌన్? ఇప్పుడు కాంక్రీట్ నౌన్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ కాంక్రీట్ నౌన్కి, ఇక్కడ కాంక్రీట్ నౌన్కి మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే టేబుల్, హౌస్, లయన్, మ్యాన్. ఓకే, కాంక్రీట్ నౌన్కి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి ఇక్కడ? టేబుల్, హౌస్, లయన్, మ్యాన్. ఓకే, మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ చూసినట్టయితే బ్యూటీ, డార్క్నెస్, బ్రేవరీ, అట్లాగే ఫ్రీడమ్. అబ్స్ట్రాక్ట్ నౌన్కి ఎగ్జాంపుల్ చూసినట్టయితే బ్యూటీ, డార్క్నెస్, బ్రేవరీ, ఫ్రీడమ్. దట్ మీన్స్ దీస్ కాంక్రీట్ నౌన్స్ కెన్ సీ అండ్ టచ్. అంటే ఈ కాంక్రీట్ నౌన్స్ని మనము చూడొచ్చు, అట్లాగే టచ్ చేయొచ్చు. ఓకేనా, వీ కెన్ సీ అండ్ టచ్ ఏ టేబుల్. Okay, we can see and touch a table, we can see and touch a house, we can see and touch a lion, and we can see and touch a man. But these abstract nouns, beauty, darkness, bravery, freedom, so these are all what? Existing thoughts. So we can't see or touch, the nouns which we can't see or touch are called abstract nouns. Are called which nouns? Abstract nouns. So beauty, darkness, bravery, freedom, we can't see them, we can't touch them, just we can that means they are thought, it is an existing thought, that's it. So they refer to feelings, ideas or qualities. ఈ abstract nouns అనేటి they refer to feelings, ideas or qualities. ఓకే, రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసినట్టయితే, సో కాంక్రీట్ నౌన్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ మే బి ట్రీటెడ్ యాజ్ సమ్ డివిజన్స్ ఆఫ్ కామన్ నౌన్స్. దీస్ కాంక్రీట్ నౌన్స్ అండ్ సో కాంక్రీట్ నౌన్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ మే బి ట్రీటెడ్ యాజ్ సబ్ డివిజన్స్ ఆఫ్ కామన్ నౌన్స్. అంటే కామన్ నౌన్స్లో ఇవి సబ్ డివిజన్స్ అని చెప్పుకోవచ్చు మనం. సో నౌన్స్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ కౌంటబుల్స్ అండ్ అన్కౌంటబుల్స్. నౌన్స్ని మళ్ళీ ఎలా క్లాసిఫై చేసాం? దే ఆర్ కౌంటబుల్స్ అండ్ అన్కౌంటబుల్స్. ఓకే, నౌన్స్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ కౌంటబుల్స్ అండ్ అన్కౌంటబుల్స్. సో కౌంటబుల్స్ అంటే మనం లెక్కించేటివి. ఎగ్జాంపుల్ చూసినట్టయితే క్యాప్, బ్యాగ్, పెన్ ఎక్సెట్రా. అంటే ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం? సో దీస్ నౌన్స్ క్యాన్ బి కౌంటెడ్. 1 cap, 2 bags, okay, 3 pens, like that. The nouns which can be countable. Okay, next, uncountable means which we cannot count. మనం కౌంట్ చేయలేనటువంటివి అన్కౌంటబుల్ నౌన్స్. ఎగ్జాంపుల్ అన్కౌంటబుల్ నౌన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? మిల్క్, వీ కాంట్ కౌంట్ మిల్క్. ఎస్ ఆర్ నో? అట్లాగే షుగర్, ఇంక్ ఎక్సెట్రా. సో కెనాట్ బి కౌంటెడ్. సో వీటిని మనం కౌంట్ చేయలేము. ఓకేనా? ఇది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకేనా? మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే
షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మనం కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.